సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రావణ సోమవారాలు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి గురుగారు. కొంతమంది ఉదయాన్నే లేచి చక్కగా దీపారాధన చేస్తూ ఉంటారు. రావి చెట్టు కింద కానివ్వండి, వేప చెట్టు కింద కానివ్వండి, ఉసిరి దీపం లాంటివి అలా పెడుతూ ఉంటారు. అభిషేకానికి భక్తులైతే బారులు తీరుతూ ఉంటారు. సో శివయ్య ఎలాగో అభిషేక ప్రియుడు కదా, మరి ఈ సోమవారాలు 4, 5 వస్తున్నాయి శ్రావణ మాసంలో, మేము ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు? ప్రతి సోమవారం కూడా శ్రావణ మాసం కావచ్చును, వైశాఖ మాసం కావచ్చును, కార్తీక మాసం కావచ్చును, ఈ మాసాలలో ఎవరైతే అధికంగా ఈశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటారో వారి యందు ఆ సాక్షాత్తు పరమశివుడు విశేషమైనటువంటి అనుగ్రహ ప్రియుడై ఉంటాడు. అంటే మిగిలిన రోజులన్నీ వేరు. శ్రావణ మాసాలు కావచ్చును, వైశాఖ మాసం కావచ్చును, కార్తీక మాసం అంటే ఇక చెప్పనవసరం లేదు. ఉసిరి దీపాలు ఎక్కువగా కార్తీక మాసంలో మనకు పెట్టడం జరుగుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో ఏమిటి అంటే ఎక్కువగా అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. మనకు ఉండే అటువంటి 12 మాసాలు, 12 మాసాలలో ఈ కార్తీక మాసము అదేవిధంగా శ్రావణ మాసము ఎంతో విశేషం. అందులో మామూలు రోజులలో చేసేటువంటి దానికంటే ఈ శ్రావణ మాసము అదేవిధంగా కార్తీక మాసంలో చేసేటువంటి అభిషేకాలు కానీ, శివ కళ్యాణాలు కానీ, అదేవిధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కానీ, దీంతో పాటుగా ఉమామహేశ్వర వ్రతాలు అని చెప్పి ఉంటుంది. ఇవి కొందరు ప్రతి శ్రావణంలో కానీ ప్రతి కార్తీక మాసంలో కానీ చేసుకుంటారు. ఉమామహేశ్వర వ్రతాలు అంటే ఈశ్వరునికి సంబంధించి ఆ యొక్క సతీకి సంబంధించినటువంటి కథ విశేషంగా ఉంటుంది. ఇందులోనే ఈశ్వరుడు చెప్పడం జరిగింది మనకు ఏమిటి, నన్ను ఎవరైతే శ్రావణ మాసంలో అధికంగా పూజిస్తారు, ఆలయాలు దర్శిస్తారు, ఒక పూజలు అనేటువంటిదే కాదు, విశేషంగా శ్రావణ మాసంలో తెలంగాణలో వేములవాడ ఎంతో విశేషము. ఇంకా చూసుకున్నట్టయితే శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఈ క్షేత్రాలను దర్శించిన, ఈ క్షేత్రాలలో ఒక నిద్ర చేసినా కూడా వీరికి జన్మలో అంటే ఈ జన్మలో చేసుకున్నటువంటి పాప విముక్తి కలిగేటువంటి విధమైనటువంటి అనుగ్రహం ఈశ్వరుడు ఇస్తున్నాడు. అది మనకు ఉమామహేశ్వర వ్రతంలో క్లియర్గా పురాణ ఇతిహాసాలలో చెప్పబడింది. కనుక ప్రతి సోమవారము మనకు ఉండేటువంటివి ఇప్పుడు 4 సోమవారాలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక సోమవారం అయిపోయింది. సో ఇంకా 3 సోమవారాలు ఉన్నవి. ఇట్టి 3 సోమవారాలలో పంచామృతాలతో ఈశ్వరునికి అభిషేకము ప్రతి సోమవారము ప్రదోష వేళలో. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఒక మహాశివరాత్రి, ఒక మాస శివరాత్రి రోజు మనం అభిషేకం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క సోమవారం చేసేటువంటి ప్రదోషకాల అభిషేకానికి అంతటి ఫలితం ఉంటుంది. సోమవారాలు ప్రదోష వేళ అంటే సుమారుగా 5:30 ప్రాంతం తర్వాతనే చేయండి. 5:30 నుండి 6:30 ప్రాంతంలో చక్కగా పంచామృతాలు, తేనెను అధిక మొత్తంలో తీసుకువెళ్ళాలి. ఒక 1 kg తేనె. ఈ తేనె ద్వారా ఏం జరుగుతుందంటే తేజో వృద్ధి అవుతుంది. అంటే పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి కానీ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు చెరకు రసము, ఇంకా వివాహం కాని స్త్రీమూర్తులు ఏం చేయాలి, శర్కరను పొడిగా చేయాలి. శర్కరను పొడిగా చేసి శర్కర పొడితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. ఇంకను దానిమ్మ రసముతో ఈశ్వరునికి అభిషేకం చేసినట్టయితే జాతకంలో కుజదోషాల నుండి తొందరగా విముక్తి కలిగే పరిస్థితి ఉంటుంది. చెరుకు రసముతో చేస్తే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి తొందరగా విముక్తి కలిగే పరిస్థితి ఉంటుంది. కొబ్బరి నీళ్ళతో అభిషేకము చేసినటువంటి వారికి పాప విముక్తి కలుగుతుంది. అంతే, పాప విముక్తి. భస్మాతో అభిషేకం చేసేటువంటి వారికి మనకు గత జన్మలో చేసుకున్నటువంటి పాపాలు విముక్తి కలుగుతుంది. గత జన్మలో ఈ కొబ్బరి నీళ్ళతో చేసినట్టయితే ఈ జన్మలో చేసుకునేటువంటి కొంత మనకు తెలిసి తెలియకుండా పాపాలు అనేటువంటి విముక్తి కలుగుతుంది. అన్నాభిషేకం కూడా అదే చెప్పబోతున్నా. ఇలా ప్రతిదీ విశేషమే.
ఇందులో భాగంగా చివరి సోమవారం రోజు కుదిరితే పూజ చేయండి. అన్న పూజ అంటే అన్నాభిషేకము మీరు అన్నటువంటి చక్కగా ముందు పంచామృతాలను అభిషేకం చేస్తారు. అటు పిమ్మట అంతగా శుభ్రంగా తుడిచేసి అన్నముతో చక్కగా అభిషేకం చేసి దాన్ని అంతా కూడా మొత్తం ఒత్తేస్తూ ఉంటారు. పెరుగు పోసి కొంత అన్నములో కాస్త పెరుగు వేసి మంచిగా గట్టిగా కూడా పిసికేసి దాన్ని ఈశ్వరునికి అలంకరణ చేస్తూ ఉంటారు. ఇది అన్న పూజ కంప్లీట్గా. ఇది ఎవరైతే చేస్తారో వీరికి అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. సర్వ పాపాల నుండి విముక్తి కలిగే పరిస్థితి. బిల్వపత్రం, బిల్వపత్రాల గురించి ఏమున్నదమ్మా, సకల అంటే ఇందులో అది రివర్స్గా పెడితే ఒక తీరు, స్ట్రేట్గా పెడితే ఒక తీరు. అది కూడా బోర్లా ఉంటుందా గురుగారు? సిరి సంపదలు కావచ్చును, ఆరోగ్యం కావచ్చును. డబ్బు పరమైంది అనుకుంటే మనము దాన్ని రివర్స్గా పెట్టాలి, ఆరోగ్యం కావాలనుకుంటే స్ట్రేట్గా పెట్టాలి. ఇట్లా ఉంటుంది. ఇక బిల్వదళాలు అంటే ఇక దాని గురించి మనం ఏం చెప్తాము, సకల పాప విముక్తి కలిగేటువంటి పరిస్థితి. కనుక ఇట్లా ఏది మీరు చేసినా చెయ్యకున్నా కూడా చెంబడి నీళ్ళు పోస్తే కుష్ అవుతాడు అని చెప్పి మనకు తనికెళ్ళ బర్ని గారు చెప్పారు. తనికెళ్ళ బర్ని గారు నిజం అది. ఎందుకంటే ఈ యొక్క భస్మాసురుడు అనేటువంటి రాక్షసునికి నేను వరం ఇస్తే వాడు నా పైనే చేయి పెడతాడని ఈశ్వరునికి తెలియదా? తెలిసి కూడా వరం ఇచ్చినటువంటి వాడు మన మహాదేవుడు అంతే. ఎందుకంటే రోజు భస్మం రాసుకుంటాడు అతను స్వామివారు. అదే తనకు ఆభరణాలు. వాళ్ళ సతీమణి కూడా అడుగుతుంది, ఎందుకు తాను ఈ విధంగా అదే భస్మం రాసుకొని ఉంటావు, చక్కగా బంగారం వేసుకోవచ్చు కదా అంటే అంతకంటే విలువైనటువంటిది ఈ యొక్క చితాభస్మం అని చెప్పి చెప్తాడు. సో ఇట్టి సందర్భాలలో ఒకసారి భస్మం ఏది ఉండదు. భస్మం ఏమీ ఉండకుంటే రాసుకోవడానికి ఆ యొక్క భస్మాసురునికి అడుగుతాడు, మహాదేవ ఈరోజు భస్మం ఏమీ లేదు, ఊర్లో ఎవరు చనిపోలేదు అనే విధంగా చెప్తాడు. అంటే మరి ఎట్లా అంటే, నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు మరణించేటువంటి వరాన్ని నాకు ఇచ్చేసేయి, నేను మీకు భస్మాన్ని అరేంజ్ చేస్తా అన్నట్టుగా చెప్తాడు. అంటే తదాస్తు అంటాడు. ఆ భస్మాసురుడు ఈ ఈశ్వరుని మీదనే చేయి పెడదామని రికేస్తాడు. మూడో కన్ను తెరుస్తాడు, భస్మం అయిపోతాడు. అంటే కొన్ని ఇప్పుడు ఇవాళ రేపు సిచ్యువేషన్ కూడా అట్లుంది, సమాజం అట్లుంది. కొన్ని నమ్మి మనము దగ్గర పెట్టుకున్న బాధనే, ఒకరిని నమ్మి మనోడు అని చెప్పి వాడిని మన దగ్గర కానీ మనం తెలిసినటువంటి వ్యక్తుల వద్ద కానీ పెట్టినా ఏది జరిగేది తెలియదు. కనుక మన సీక్రెట్స్ కావచ్చును, మన విషయాలు కావచ్చును, లేదా ఎవరిని నమ్మేటట్టు లేదు బయట. అందరూ భస్మాసురులే ఉన్నారు, నెత్తి మీద చేయబెట్టడే ఉన్నది కథ. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ నీతి ఇది ఇంతే. కనుక మనకు ఏలినాడు శనులు, అష్టమ శనులు, అర్ధాష్టమ శనులు వచ్చినప్పుడు అర్థమవుతుంది. మన గురించి మనతో ఉన్న వాళ్ళే చెడుగా చెప్తూ ఉంటారు వ్యక్తులకు, వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా అని. అరే మొన్నటిదాకా నాతోనే ఉంటేవి, నా తిండి తింటివి, నువ్వు నా గురించి చెప్తావా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏదున్నా బోలాశంకరునికి చెప్పి ఈశ్వరునికి అభిషేకం చేయండి. కొన్ని నీళ్లు పోసినా చాలు. అయ్యో ఇన్ని చెప్పారు కదా గురువుగారు, నాకు ఇవన్నీ కొనుక్కునేటువంటి స్తోమత లేదు అని అనుకునేటువంటి వారు మామూలుగా కొన్ని నీళ్లు తీసుకువెళ్ళి అభిషేకం చేయండి. ఇంకా అనుకుంటే సింపుల్గా గరక మనకు దొరుకుతుంది. ఈ గరకను ఆదివారం సాయంకాలం చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసి ఈ గరకను నానబెట్టండి ఒక బకెట్లో. గరకను నానబెట్టినటువంటి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. గరకను నానబెట్టినటువంటి నీటిని తీసుకొని చక్కగా బాటిల్లోనో ఒక బిందెలోనో పట్టుకొని తీసుకువెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేయండి. ఎక్సలెంట్ ఉంటుంది. చాలా సంతోషం గురుగారు. శ్రావణ సోమవారాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలన్నది వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.